ఏపీ రైతులకు మరో శుభవార్త అయితే అందించింది రాష్ట్ర ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి కీలక ప్రకటన కూడా చేయడం జరిగిందనమాట. దీంతో ఏపీ అసెంబ్లీలో రైతుల కోసం బడ్జెట్లో దాదాపు 43,400 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేశారు. అన్నదాత సుఖీభవకు 4,500 కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 43,400 కోట్లతో సభ ముందు బడ్జెట్ను ఉంచారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక్క. 62% జనాభా వ్యవసాయ రంగ అనుబంధ సంఘాలపై ఆధారపడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో భూసార పరీక్షలకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు రాయితీలపై ఇస్తున్నామని, ప్రాథమిక పరిమితి సంఘాల ద్వారా కూడా తక్కువ ధరకే ఎరువులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. అలాగే ఈ బడ్జెట్లో రైతులకు ప్రతి ఏటా 20,000 అందించే దిశగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారన్నమాట. ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో ఏడాదికి 20,000 రూపాయల చొప్పున, అంటే పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయల ప్రయోజనంతో కలిపి మొత్తంగా ఆర్థిక సహాయం అయితే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పథకం అమలుకు 4,500 కోట్లు ఖర్చు అవుతాయని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని భూమి లేని సాగుదారులందరికీ కూడా ఆర్థిక సహాయం సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు నుంచి అందిస్తున్నామన్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకం విధి విధానాలు, మార్గదర్శకాలు అనేవి ప్రభుత్వం త్వరలో జారీ చేస్తుందని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే 2024-25లో ప్రస్తుతం వ్యవసాయ రుణాల కోసం 2,64,000 కోట్ల రూపాయలు, పంట రుణాల కింద 1,66,000 కోట్ల రూపాయలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కింద 98,000 కోట్ల రూపాయలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు పంట రుణాల కింద 1,03,649 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల సహాయం కోసం 66,148 కోట్లు, మొత్తం 1,69,797 కోట్ల రూపాయలు పంపిణీ చేశామన్నారు. కౌలు రైతులకు కూడా ఈ ప్రభుత్వం 9,80,000 పైగా పంట సాగుదారులకు హక్కు కార్డులను కల్పించినట్లు కూడా తెలిపిందన్నారు. తద్వారా కౌలు రైతులు 11 నెలల పాటు పంటపై హక్కులను కల్పించడం, పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత కలిగించే విధంగా వీలు కల్పించామని పేర్కొన్నారు. అయితే ఈ రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కానీ రైతులందరికీ కూడా ఈ నెలలో రైతులకు సంబంధించి విధి విధానాలనే ఖరారు చేసి డిసెంబర్లో రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసి ఉన్నారు. దీంతోపాటు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే మీరు ఏ బ్యాంకుకి అయితే లింక్ చేసుకున్నారో ఆ బ్యాంకులోనే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ యొక్క ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా లింక్ అయి ఉండాలి. లేకపోతే మాత్రం ఈ డబ్బులు అనేవి రావు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు పొందాలంటే వెంటనే వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకోండి. లేదా కొత్తగా అకౌంట్ తీసుకోవాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ ఆఫీస్ అకౌంట్, ఐపీబీబీ అకౌంట్ అంటారు, ఇది తీసుకోండి. మీరు తీసుకున్న అకౌంట్ తీసుకున్న 48 అవర్స్లో మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ అవుతుంది. వెంటనే వెళ్ళి చేయండి.